హాయ్ ఫ్రెండ్స్, మనం అప్లోడ్ చేసిన వీడియోకి ఒక వ్యక్తి అయితే కామెంట్ చేయడం జరిగింది. 1 డే స్పాన్సర్ పెట్టుకుంటారు అన్నాడు. అలాగే దాని ప్రకారంగా సరే ఓకే అని మనం కూడా చెప్పాం. దాని ప్రకారంగా ఈ రోజు అయితే చికెన్ కర్రీ పెడతాను, సాంబార్ పెడతాను, అలాగే చపాతి, రైస్, ఈ 4 ఐటమ్స్ కూడా మనం తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. దానికి సంబంధించిన కుకింగ్ వీడియో చూద్దాం. మన బట్టీలు అయితే సుమారు 60 మంది నుంచి 70 మంది వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు తగ్గ చికెన్ ఉండాలి కాబట్టి మనం ఈరోజు 15 కిలోస్ చికెన్ తీసుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం కడుగుతున్నాం వంట కోసం. నేనైతే రైస్ రెడీ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నాం చికెన్లోకి. కళ్ళు బాగా మండిపోతుంది. ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఫుడ్ రెడీ చేసి లొకేషన్కి అయితే రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మనం ఇవాళ ఫుడ్ పెడుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళందరినీ కూడా మనం చూస్తున్నాం కదా. వీళ్ళు ఎక్కడెక్కడో పరుగు ప్రాంతాల నుంచి వలసలుగా వచ్చి ఏంటంటే బ్రతుకుతున్నారు. వీళ్ళందరికీ కూడా ఇవాళ అయితే మన ఫుడ్ ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని ఎవరు కూడా విమర్శించకండి. వీలైనంత వరకు కూడా మనందరం కలిసి వీళ్ళందరికీ కూడా సహాయం చేద్దాం. ఇవాళ అయితే మా వీడియోస్ అప్లోడ్ చూసి ఒక స్పాన్సర్ ఇచ్చారు. అదేవిధంగా మేము అతనితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా ఇవాళ ఫుడ్ ఏర్పాటు చేసాం. ఈ రోజు అయితే ఇంచుమించు 70-80 మంది దాకా మేము ఫుడ్ ప్రిపేర్ చేసాము. ఇలాగే ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మాకు ఉంటే ఎప్పుడు కూడా ఇలా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటాం. ఫ్రెండ్స్, దయచేసి ప్రతి ఒక్కరు కూడా కష్టపడేది ఒక పూట అన్నం కోసమే. దయచేసి ఫుడ్ అయితే ఎవరు కూడా వృధా చేయవద్దు. ఒకవేళ ఎక్కడైనా సరే ఫుడ్ మిగిలితే మాత్రం చాలామంది చిన్నపిల్లలు అయితే వస్తువులతో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీ వంతు సహాయం కింద ఫుడ్ అయితే డొనేట్ చేస్తారని మా టీం తరఫున మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మనం అప్లోడ్ చేసిన వీడియోకి చూసి స్పాన్సర్ ఇచ్చారు. 1 డే స్పాన్సర్.